పోడు భూముల్లో సాగు చేస్తున్న పంటను అటవీ శాఖ అధికారులు తొలగించారని పోడు రైతులు ఆందోళనకు దిగారు. ఇక మంచిర్యాల జిల్లా తండేపల్లి మండలంలో లింగాపూర్ ఫారెస్ట్ బీట్లో తాము సాగు చేసుకుంటున్న మొక్కజొన్న, కంది పంటలను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారని ధమ్మనపేట రైతులు ఆరోపించారు. అటవీ శాఖ అధికారులు తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఇక తమ పంటను కాపాడుకోవడానికి అధికారులు సహకరించాలని వేడుకున్నారు. స్థానిక FTO రామ్మోహన్ రావు ఇక సంఘటనల స్థలానికి చేరుకుని పోడుకు యత్నిస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినలేదు. పోలీసులను కలుగు చేసుకున్నా వారు కూడా ఫలితం లేకుండా పోయింది. నాలుగు నుంచి వెళ్ళి పోడు చేస్తాను సార్. పోడు చేస్తే తేపకు ఒకసారి గిట్ల లేవాటికి ఆ సారు ఈ సారు వచ్చుడు మొత్తం బీకేసుకుంటే గిట్ల పోడు. మేము గిట్ల ఊక మరగొట్టుకుంటూ పోడు పోడు అయితే ఇది ఎందుకు గిట్ల ఎందుకు చేస్తున్నా అని పోయి అలసిపోయినాం. ఒకసారి ఏసఐ సార్ వాళ్ళందరూ వచ్చిర్రు. ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కొట్టిన ఫైట్లు కొట్టుకుంటే మీ కాళ్ళకత్తే రండి అని గంజులు బింజలు అనే పెట్టుకొని పోతే ఈ సార్ మొత్తం అటు దొప్పుకుంటే ఇలా కొట్టుకపోయింది సార్. అప్పుడు సపడాకున్నా మళ్ళా ఇది ఇట్లా కాదు మరొక చెట్లు పెద్దగా అవుతుందని పోడు తప్పనిసరి నరికించే మళ్ళీ పెద్దగా అయిన వాళ్ళు ఈ అడవి పెద్దగా అవుతుంది ఏం సంగతి అని మేము 80 కుటుంబాలు మాట్లాడుకొని ఇది ఇట్లా చేస్తే కాదు సార్, ఏటన్నా పోతేనే ఇది ఏదైనా ఒకటి తెగిస్తేనే మాకు అవుతుందని మేము ఈ భూములకు వచ్చినాం. మాకు సరిపోయేదాకా మేము కొట్టింది మేము ఇసి పెట్టాం సార్. పాత ఎక్కడ దాకా ఉన్నదో అక్కడ దాకా కొడతాం. 2004 నుంచి 1000 ఎకరాలు కొట్టేదాకా మేము ఇసి పెట్టాం. ఫారెస్ట్ వాళ్ళకుండా మాకే పడాలి ఇళ్ళకి ఈ బిడ్డలు కావచ్చు. ఫారెస్ట్ వాళ్ళకుండా మాకు వాళ్ళకుండా మాకు పడాలి. మేము ఇన్ని రోజులుగా మేము ఏమన్నా ఇత్తనాలు వీకిన కాడ నుంచి వెళ్ళి ఇప్పుడు